ఏటోనండి అందరినీ పంపించేస్తున్నాడండి, అందరినీ వెళ్ళిపోమంటున్నాడండి అనుకుంటున్నారా? దేవునికి లెక్క అప్పచెప్పడానికి ఇష్టపడని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. దేవుని లెక్కలలో ఉన్నవారు తప్పనిసరిగా ఉండవచ్చు. మీరు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మీరు రావడం వల్ల మాకేమైనా ఉపయోగం ఉందా? కానీ దేవునికి మేము లెక్క చెప్పాలనే బాధ మాకుంది. దేవుణ్ణి చూస్తున్నాం, దేవునికి లెక్క చెప్పాలి, అతని గురించి ఏంటి లెక్క చెప్పాలి, దేనికి ఎందుకు ఉండిపోతున్నాడు, ఏ కారణం చేత ఉండిపోతుంది, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే సంఘంలో బైబిల్ పరిపూర్ణంగా తెలిసిన వారం కనుక, బైబిల్లో ఉన్న లోతుపాతులు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని పదుల సంవత్సరాలు బైబిల్ చదువుకున్నాం కనుక వీటన్నిటిని ఆలోచిస్తున్నాం. మీరు అంత జ్ఞానవంతులు కాదు, అంతగా మీరు బైబిల్ చదవలేదు. బైబిల్ చదవని మీరు బైబిల్ తెలిసిన, పాండిత్యం తెలిసిన వాని పాదాల దగ్గర పడి ఉండాలే తప్ప అపోజ్ చేయకూడదు, తిరుగుబాటు చేయకూడదు. మీరు తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకోడు. పెద్దల మీద తిరుగుబాటు చేస్తే దేవుడు క్షమించరాని నేరంగా చూశాడు.